నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గుండె జబ్బు, గ్యాస్ ట్రబుల్ కొన్ని సందర్భాల్లో చాలా కష్టం. ఇది గుండె జబ్బా గ్యాస్ ట్రబులా తెలుసుకోవడం కష్టం. చాలామంది వాళ్ళ గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు ఎవరు? అందరికీ గ్యాస్ ట్రబులే. సమయానికి భోజనం చేయం, కూల్ డ్రింకులు తాగుతాం. కూల్ డ్రింక్ అంటే రంగు కలిపిన చక్కెర నీళ్ళు, దాంట్లో గ్యాస్ ట్రబుల్ కొనుక్కుంటున్నాం. కూల్ డ్రింక్ తాగుతున్నాం, గ్యాస్ ట్రబుల్ కొనుక్కుంటున్నాం. సిగరెట్టు, బీడీ, చుట్ట, గుట్కా, పాన్ పరాగ్, నశ్యము, మద్యపానం, ఇవన్నీ దురలవాట్ల వల్ల రెండు వస్తాయి. గ్యాస్ ట్రబుల్ వస్తుంది, గుండెపోటు వస్తుంది. కనుక ఒకే వ్యక్తిలో గుండెపోటు, గ్యాస్ ట్రబుల్ రెండు కలిసి ఉంటాయి, అన్నదమ్ముల్లా ఉంటాయి. దానికి తోడు స్థూలకాయము, ఊబకాయం, అవసరానికి మించి ఎక్కువ తినటం, వ్యాయామం చేయకపోవటం. వ్యాయామం ఎప్పుడైతే లోపించిందో శరీరము భారీగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఛాతీలో నొప్పి వస్తుంది. గ్యాస్ ట్రబుల్ అయితే ఛాతీలో కింద భాగాన్ని నొప్పి వస్తుంది. గుండెపోటు అయితే పై భాగాన్ని వస్తుంది. గుండెపోటులో ఈ ఛాతీ నొప్పి భుజానికి, మోచేతికి, దవడకి, మెడకి, వీపు భాగానికి పాకుతుంది. గ్యాస్ ట్రబుల్ అయితే వచ్చి ఛాతీలో అక్కడే ఉంటుంది, వేరే చోటకి పాకదు. నొప్పి ఛాతీలో ఉండిపోయింది, ఎక్కడికి పాకలేదంటే గ్యాస్ కావచ్చు. తర్వాత షుగరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న తర్వాత ఛాతీలో తీవ్రమైన నొప్పి రాదు, కొద్దిగా అసౌకర్యం ఉంటుంది. కనుక షుగరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఏమాత్రము ఛాతీలో అసౌకర్యము కలిగిన, ఆ నొప్పి భుజానికి పాకపోవచ్చు, దవడకి పాకపోవచ్చు, మోచేతికి పాకపోవచ్చు. అది చూడటానికి షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే కేవలం గ్యాస్ లాగానే ఉంటుంది. ఎందుకంటే నరాల పైన ఉండే మైలిన్ అనే కొవ్వు పదార్థం షుగరు దీర్ఘకాలికంగా ఉండటం వల్ల కరిగిపోతుంది. అందుకని నొప్పికి సంబంధించిన ఆ తరంగాలు మెదడుకి చేరవు, సిగ్నల్స్ చేరవు. అందుకని తీవ్రమైన నొప్పి రాదు. చాలామందిని చూడండి, ఏదో కొద్దిగా కొంచెం నులి నొప్పిలా ఉందంటారు. తర్వాత హార్ట్ అటాక్ అయితే చెమట పడుతుంది, గ్యాస్ ట్రబుల్ అయితే చెమట పట్టదు. తర్వాత ఆయాసం, ఊపిరి పీల్చుకోవడంలో కష్టం అనేది గ్యాస్ ట్రబుల్ వల్ల రాదు. కళ్ళు తిరగటం అనేది గుండెపోటు వల్ల ఉంటుంది, గ్యాస్ ట్రబుల్కి ఉండదు. డౌట్ వచ్చింది, మన ఇంట్లో లేదా మన దగ్గరలో మెడికల్ షాప్ ఉంటే సార్బిట్రేటు అనే ట్యాబ్లెట్ 4 కింద పెడితే ఈ నొప్పి తగ్గిపోయి మనిషి బాగా మంచి స్థితికి వచ్చే పరిస్థితి ఉండి నొప్పి తగ్గిందని అనిందంటే అది గుండెపోటు. సార్బిట్రేట్ ట్యాబ్లెట్ నోట్లో పెట్టగానే నొప్పి తగ్గుముఖం పట్టిందంటే అది గుండెపోటే, హార్ట్ అటాకే. గ్యాస్ ట్రబుల్ అయితే తగ్గదు. ఈ గుండెపోటు, గ్యాస్ ట్రబుల్ ఒకదాని మీద ఒకటి రెండు ఉండటం, దీని సమస్య కారణం ఏంటంటే స్థూలకాయము, ఊబకాయము, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము. వీళ్ళకి లేదా చాక్లెట్లు అదే పనిగా తింటుంటారు, స్వీట్లు ఎక్కువ తింటుంటారు, చెడు అలవాట్లు, పొగ, చుట్ట, బీడీ, సిగరెట్, గుట్కా, పాన్ పరాగ్, మద్యం తాగే వాళ్ళకి అన్నవాహిక జీర్ణాశయము కలయికలో కండరాలతో కూడిన కవాటం ఉంటుంది. దాన్ని లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అని వైద్య పరిభాషలో అంటారు. ఈ కండరాలతో కూడిన కవాటము అన్నవాహిక నుంచి పైనుంచి వచ్చే ఆహారము, ఘన ద్రవ పదార్థాన్ని కిందకి పంపించాలి. జీర్ణాశయం నుంచి వెనక్కి వచ్చేదాన్ని పంపకూడదు, మూసుకోవాలి. అంటే ఈ కవాటము వన్ వేనే. ఎవరైతే స్థూలకాయం ఉండి చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ కవాటము, కండరాలతో కూడిన కవాటం వన్ వే కాదు, లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయినప్పుడు జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మనం తిన్న అన్నం, అక్కడే తాగిన కాఫీలు, టీలు ఇవన్నీ కూడా వెనక్కి వస్తాయి. వెనక్కి వచ్చి సాధారణంగా అన్నవాహికలకు ఎప్పుడు కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లం రాదు.
రాకూడదు కూడా. మనం పొట్టలో కాఫీ పైనుంచి కిందకు పోవాలి కానీ కాఫీ వెనక్కి రాకూడదు, అన్నం మెతుకులు వెనక్కి రాకూడదు. వెనక్కి వస్తున్నాయంటే ఆ కవాటము లూజ్ అయిపోయింది. అటువంటి సందర్భాల్లో దాన్ని గెర్డ్ అంటారు, GERD, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే అన్నవాహిక జీర్ణాశయం కవాటము, ఆ మధ్యలో ఉండే కవాటము లూజ్ అవటం వల్ల జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో గుండెపోట, గ్యాస్ ట్రబుల్. వాళ్ళు నాకు గ్యాస్ వచ్చింది ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వు, లేదా గ్యాస్కి ఏదైనా ఇంట్లో లిక్విడ్ ఉంటుంది, జెలిసిలో, డైజినో, సుక్రాలో, ఇవని దాంతో సరిపెట్టుకోకూడదు. అనుమానం వచ్చింది, నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, తర్వాత చెడు అలవాట్లు, సిగరెట్ తాగే అలవాటు ఉంది, భారీ కాయము, థైరాయిడ్ గ్రంథి లోపించింది, థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం, అది గుండెపోటు అనుకుని వెంటనే 108 అంబులెన్స్ని పిలిచి అది ఎక్కాలి. 108 అంబులెన్స్లో అక్కడ ఉండే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి శిక్షణ ఇచ్చారు. మార్గ మధ్యములో ఏదైనా సమస్య వచ్చినా, ఒకవేళ ఉన్న పొలంగా గుండె ఆగిపోయింది, గుండెపోటు వల్ల గుండె ఆగిపోయింది, ఈ 108 అంబులెన్స్లో డీఫిబ్రిలేటర్ అనే పరికరం ఉంటుంది. ఆ డీఫిబ్రిలేటర్ పరికరం ద్వారా మళ్ళీ ఆగిపోయిన గుండెని పునఃప్రారంభించవచ్చు. వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స సార్బిట్రేట్ ట్యాబ్లెట్ ఉంటుంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే ECG పరీక్ష చేస్తారు, ట్రోపోనిన్ అనే రక్త పరీక్ష చేస్తారు. ట్రోపోనిన్ రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చిందంటే అది గుండెపోటు. ECGలో కూడా కొన్ని మార్పులు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఛాతీ నొప్పి వచ్చిన తర్వాత ECG నార్మల్గా ఉన్నంత మాత్రాన, మార్పు లేనంత మాత్రాన హార్ట్ అటాక్ లేదు అని చెప్పలేము. ట్రోపోనిన్ అనే రక్త పరీక్షలో మనకు అర్థమవుతుంది. అడ్మిట్ చేసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా ఈ గుండెకు రక్తము సరఫరా చేసే ధమనులు, కరోనరీ ధమనులలో రక్తము గడ్డలు కట్టినప్పుడు రక్త గడ్డలు కరిగించడానికి STK, స్ట్రెప్టోకైనేజ్ అనే థెరపీ ఇస్తారు. అది మొదటి 6 గంటలు, మొదటి 12 గంటలు, గుండెపోటు వచ్చిన 12 గంటల లోపల ఇస్తే పనిచేస్తుంది, పూర్తిగా కరిగిపోతుంది. గుండె డాక్టర్ యొక్క సలహా మేరకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అత్యవసరంగా యాంజియోగ్రామ్ కూడా పరీక్ష చేస్తారు. యాంజియోగ్రామ్లో అక్కడ రక్తనాళాలు మూసుకుపోతే, రక్తనాళం మూసుకుపోయిన ఆ రక్తపు గడ్డని తీసి తొలగించి ఆ రక్తనాళాన్ని వెడల్పు చేసే ప్రక్రియని యాంజియోప్లాస్టీ అంటారు. చేసి ఒక సన్నటి గొట్టం స్టెంట్ని ప్రవేశపెడతారు. ఆ విధంగా యాంజియోగ్రామ్ చేసి, యాంజియోప్లాస్టీ చేసి, స్టెంట్ వేసి ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుంది. ఎక్కడో అరుదుగా అత్యవసరంగా కొద్ది మందికి బైపాస్ ఆపరేషన్ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. కనుక మనకు ఏ నొప్పి వచ్చినా ఛాతీలో, మీకు షుగరు, బీపీ, స్థూలకాయము, సిగరెట్ అలవాటు, మద్యం అలవాటు ఉంటే దాన్ని గ్యాస్ అని భావించి ఏదో మీకు తోచిన గృహ వైద్యం చేయకుండా, లేదా వేడి చేసింది పటికి బెల్లం నీళ్లు తీసుకురా, మజ్జిగ పట్టుకురా, పాలు పట్టుకురా, లేదా గ్యాస్ ట్యాబ్లెట్ పట్టురా, గ్యాస్కి సంబంధించిన ద్రవం పట్టుకురా అని ఇంట్లో ఉండకుండా తక్షణమే సమీపంలో ఉన్న అన్ని వసతులు కలిగిన హాస్పిటల్, గవర్నమెంటా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి. గుండెకు సంబంధించిన చికిత్సలన్నిటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద దీన్ని పొందుపరచడం జరిగింది కనుక పేద వర్గాలకు ఉచితంగా దీని వైద్యం అందిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వము అమలు చేసే ఆయుష్మాన్ భారత్ అనే ఒక ఆరోగ్య బీమా పథకంలో కూడా గుండెకు సంబంధించిన ఈ చికిత్సలన్నీ కూడా, హార్ట్ అటాక్ సంబంధించిన చికిత్సలన్నీ కూడా ఈ భారతదేశంలో 20,000 నెట్వర్క్ హాస్పిటల్లో ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమం కింద ప్రధానమంత్రి మోడీ గారు ఉచితంగా అందిస్తున్నారు. కనుక ఎవరు కూడా ఈ గుర్తింపు కలిగిన నెట్వర్క్ హాస్పిటల్ కానీ, ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్
బోధనా ఆసుపత్రులు ఉన్న చోటుకు వెళ్తే ప్రాణాలు రక్షించడానికి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. కనుక ఎవ్వరూ కూడా పాము కనపడితే అది తాచుపాము అనుకోండి, కానీ బురద పాములే ఏమీ చేయదులే అని అన్నట్టుగా ఇంట్లో తెల్లవారుజామున ఎవరికైనా ఒక పురుషుడు భారీ కాయం, సిగరెట్ అలవాటు, మద్యం అలవాటు, షుగర్ ఉంది, బీపీ ఉంది, అటువంటి వ్యక్తి నాకేదో ఛాతీలో కొంచెం అసౌకర్యంగా ఉందంటే ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే గుండెపోట్లు చాలా తీవ్రంగా వస్తాయి. వచ్చిన వాళ్ళు బతికే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. కనుక ఈ టైంలో ఏంటి, అర్ధరాత్రి కాడ తెల్లవారుజామున డాక్టర్లు ఉంటారో లేదా అని కాదు, డాక్టర్లు అత్యవసర డ్యూటీలో ఎమర్జెన్సీలో 24 గంటలు ఉంటారు. కనుక మీరు అటువంటి రోగిని 108 అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకువెళ్ళి రక్షించండి.